క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు జీవం గల నామంలో శుభములు తెలియజేస్తున్నామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకున్నటే. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించడమే అసలైన భక్తి అంటున్నాడు. దిక్కులేని పిల్లలు అనగా విడవబడిన వారు, అంగహీనులు, కుంటివారు, గుడ్డివారు, వారందరినీ ఇబ్బందులలో పరామర్శించటమే అసలైన భక్తి అని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. పరిశుద్ధ ఆత్ముడు మనకు బోధిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 14వ అధ్యాయము 13, 14 వచనాల్లో, అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివారును, గుడ్డివాండ్రులను పిలువము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడువో, నీతిమంతుడవో. వారికి ప్రత్యుపకారము చేయుటకు వారి దగ్గర ఏది లేదు. వారిని పిలిచి వారికి భోజనం పెట్టిన తరువాత వారి దీవెనలిచ్చి వెళ్ళిపోతారు. అయితే లోకము, భూమి యొక్క ఆలోచనలు, మానవ యొక్క ఆలోచనలు, భూ సంబంధమైనటువంటి ఆలోచనలు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు అనేటువంటి సంబంధాలు భూలోకమైనటువంటి మానవుల సంబంధాలు. అయితే దైవికమైన సంబంధములు ఏమంటే దిక్కులేని వారిని, విధవరాండ్రుని ఇబ్బందులలో పరామర్శించటమే అనగా దిక్కులేని వారు విధవరాండ్రు చూడండి, లూకా సువార్తలో 5 విధవరాలు కనపడతారు. ప్రవక్త అయిన హన్న, ఈమె యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచూ ఉండెను. సారెపతు విధవరాలు కరువు సమయంలో ఏలియాను పోషించుటకు కారణమైంది. నాయని విధవరాలు కుమారుని మరణమును బట్టి మిక్కిలి దుఃఖించింది, ప్రాణము తిరిగి ఇవ్వబడగా మిక్కిలి ఆనందించబడింది. ఇది యేసుక్రీస్తు సాధ్యం. ఉపమానంలో విధవరాలు ప్రార్థనలో బ్రతిమలాడుకొనుచున్నది. 2 నాణెములు కానుకగా ఇచ్చిన పేద విధవరాలు కనబడుతూ ఉంది. క్రీస్తు చేత ఆమె బహు గొప్పగా పొగడబడి ఉన్నది. బైబిల్ గ్రంథంలో విధవరాలు ఎప్పుడూ తక్కువ చేయలేదు. దేవుడు విధవరాల పక్షమున వ్యాజ్యమాడువాడు, వాదించువాడుగా కనపడతాడు. దిక్కులేని వారును, విధవరాండ్రును ఇబ్బందులలో పరామర్శించటమే అసలైనటువంటి భక్తి అంటున్నాడు. ఈ లోక మాలిన్యములను మీకు అంటుకోనికుండా మిమ్మల్ని దూరంగా ఉండటమే భక్తి. మిమ్మల్ని దూరంగా ఉండటం, మీ ఆత్మలను దూరంగా ఉంచటమే అసలైన భక్తి. కనుక మనం ఎంత మాత్రము నమ్మదగిన వాడము కాకపోయినా, ఏ మానవుడు నమ్మదగిన వాడు కాకపోయినా కూడా మనకు నమ్మదగిన దేవుడు దొరికాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.